Garuda Express, an international courier service. పిల్లలు అడిగిందల్లా ఇచ్చి వారి ప్రాణాలు తీస్తున్నారా తల్లిదండ్రులు అంటే ఖచ్చితంగా అవుననే చెప్పాలి. అజారుద్దీన్, కోట శ్రీనివాసరావు, బాబు మోహన్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తాజాగా నారాయణ వీళ్ళంతా తమ పుత్రుల్ని కోల్పోయిన తీరు అత్యంత విషాదకరం, బాధాకరం. ఇది అందరి తల్లిదండ్రులకు ఒక గుణపాఠం కావాలి. ఏమండి, మన పిల్లల వయసు ఎంత? వారికి ఏమి ఇవ్వాలి, ఏమి ఇవ్వకూడదు, అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు, బయటికి ఎప్పుడు వెళ్తున్నారు, ఎప్పుడు వస్తున్నారు, ఎలా ఉంటున్నారు, ఎవరెవరితో ఎక్కడ తిరుగుతున్నారు, ఇవన్నీ తల్లిదండ్రులుగా మీ బాధ్యత కాదా? అవన్నీ ప్రధానంగా మీరు చూసుకోవాల్సిన అవసరం లేదా? అవన్నీ ఈరోజు సెలబ్రిటీలుగా బిజీ లైఫ్ గడిపే వారికి ఏమాత్రం పట్టడం లేదు. కుటుంబం కన్నా డబ్బు, పేరు ప్రఖ్యాతులే వారికి కావాల్సింది. తమ పిల్లలు ఏదడిగినా ఇచ్చే స్థాయి తమకు ఉందని వారి యువ రక్తానికి ఇవ్వకూడని వాహనాల్ని యమపాసాల్లా చేతికి అందిస్తున్నారు. ఫలితం ఏమవుతుంది? ఇదిగో ఇలా మృత్యు మృగి జీవితకాలం బాధపడే పరిస్థితి కొని తెస్తుంది. ఇది ఒక నారాయణ కుటుంబానికే కాదండి, సంఘానికి, సమాజానికి కూడా మంచిది కాదు. అత్యంత ఖరీదైన వాహనాలు, ఎంతటి వేగాన్నైనా అందుకునే స్పీడ్ కుర్రకారికి దక్కితే వారి చేతులు ఎందుకు ఊరుకుంటాయి? అన్ని రోజులు మనవి కాదు కదా. మితిమీరిన వేగంతో ఈ ఏడాది జనవరి, మార్చిలో సైతం నారాయణ కుమారుడి వాహనం 150 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్తూ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల నిఘా కెమెరాలకు చిక్కింది. ఆ తర్వాత వారు ఈ చలాన్లు పంపినా కట్టింది లేదు. కనీసం ఇలా తన కుమారుడు డ్రైవ్ చేస్తున్న సంగతి మంత్రి నారాయణ వరకు చెప్పే ధైర్యం ఎవరు చేసింది లేదు. చలాన్ల రూపంలో అయినా మంత్రికి విషయం చేరి ఉంటే పరిస్థితి ఇంత దూరం వచ్చేదా? అపరిమిత వేగంతో వాహనాలు నడిపే వారి వల్ల వారికే కాదు, అభం శుభం తెలియని అమాయకులు రోడ్డుపై బలయ్యే ప్రమాదం ఉంది. అలా ఎందరో సెలబ్రిటీల వాహనాల కింద నేల రాలిపోయారు కూడా. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కేసులో ఇలానే అమాయకులు బలైపోయారు. అర్ధరాత్రి 3 గంటల ప్రాంతంలో ఇల్లు చేరే కొడుకు ఒక్కరోజు కాదు, చాలాసార్లు అలానే ఇంటికెళ్ళుండొచ్చు. మరి అతన్ని మందలించే తండ్రో తల్లో వారి బాధ్యత నెరవేర్చి వారికి కారు ఇచ్చిన డ్రైవర్ని ఏర్పాటు చేస్తే ప్రమాదాలు జరుగుతాయా చెప్పండి? చిన్న వయసులోనే వారికి అంత ప్రైవసీ తల్లిదండ్రులు ఇవ్వటం భావ్యం కాదు. ఎంత భవిష్యత్తు ఉన్న నిషిత్ లాంటి వారు చావుకి ఎదురెళ్ళటంలో తప్పెవరిది? ఇది ఒక్క నిషిత్ విషయంలోనే కాదండి, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సెలబ్రిటీలు తమ పిల్లల విషయంలో చేస్తున్న తప్పులు ప్రతి ఒక్కరికి ఇదొక గుణపాఠమే. సెలబ్రిటీలనే కాదు, మధ్యతరగతి వర్గాలు కూడా తాహతకు మించి హై స్పీడ్ బైకులు, కార్లు పుత్రరత్నాలకు ఇచ్చి జరగరాంది జరిగినప్పుడు ఎవరిని నిందించాలో తెలియక కుదలేకపోతున్నారు. దీనికి ప్రధాన నిందితులు ఖచ్చితంగా తల్లిదండ్రులే కనుక వారికే జీవితకాలం శిక్ష పడుతున్న సత్యం వాళ్ళే గ్రహించాలి. ఈ వార్త ఎవరి మనోభావాలు దెబ్బతీయడానికో మేము ఇవ్వటం లేదు. ఏ తల్లికైనా సరే ఇకపై గర్భశోకం కలగకూడదు. ఆ తల్లి నిరుపేదైనా ధనవంతురాలైనా.